కవితకు బెయిల్ రాలే. ఈడీ సిబిఐ కేసుల్లో మళ్లీ కోర్టు తిరస్కరణ. ఢిల్లీ మద్యం కేసులో ఆమెది కీలక పాత్ర. డబ్బు సేకరించి ఆప్కు ఇచ్చినట్లు తెలుస్తోంది. న్యాయమూర్తి కావేరి భవేజా వ్యాఖ్యలు. ఆదేశాల్లో ఏపీ సీఎం జగన్, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం బెయిల్ పిటిషన్ల ప్రస్తావన. నేటితో ముగియనున్న కవిత జ్యుడిషియల్ కస్టడీ అంటూ చూస్తూ ఉన్నాం కదా. ఢిల్లీ మద్యం పాలసీలో అనుచిత లబ్ధి పొందడం కోసం డబ్బులు సేకరించి ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చిన వ్యవహారంలో కవిత కీలక పాత్రధారిగా కనిపిస్తున్నారని ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ జిల్లా కోర్టు పేర్కొంది. ఈ కేసు తాలూకా ఆర్థిక నేరం ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతుందని ఇక చూడు ఈడ ఎంత క్లియర్గా రాశారు. ఈ కేసు తాలూకు ఆర్థిక నేరం ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతుందని, ఇక్కడ వ్యక్తిగత స్వేచ్ఛ కన్నా ప్రజా ప్రయోజనం ముఖ్యమైనదని స్పష్టం చేసింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కవిత ఇంకా ఎన్ని రోజులు బయటికి రాకుండా ఉంటాను. కేసు దర్యాప్తు 3వ పేజ్. కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని, ఈ నేపథ్యంలోని కవిత బెయిల్ పిటిషన్లు తిరస్కరిస్తున్నట్టు తెలిపింది. ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సిబిఐ ఈడీ నమోదు చేసిన 2 కేసుల్లోనూ తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లపై రౌజ్ అవెన్యూ జిల్లా కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. కవిత విదేశాలకు పారిపోయే అవకాశం లేదు. అయితే ఈ కేసులో సాక్ష్యాలను ఆమె గతంలో బెదిరించారు. బెయిల్ ఇస్తే ఆమెకున్న స్థాయి దృష్ట్యా కేసులోని ఇతర సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అందుకనే బెయిల్ ఇవ్వడం లేదు అని న్యాయమూర్తి కావేరి భవేజా పేర్కొన్నారు. ఆరోగ్య కారణాల రీత్యా బెయిల్ ఇవ్వాలన్న కవిత విజ్ఞప్తిపై స్పందిస్తూ జైలు, ఆసుపత్రిలో తగిన చికిత్స ఆమెకు అందుబాటులో ఉందని తెలిపారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం కేసుల విచారణ సందర్భంగా బెయిల్ ఇవ్వడానికి ప్రాతిపదికగా తీసుకోవాల్సిన అంశాలను సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని న్యాయమూర్తి గుర్తు చేశారు. సుప్రీంకోర్టు ముందు అదనపు సొలిసిటర్ జనరల్ హామీ ఇచ్చినా కవితను అరెస్ట్ చేశారనే అంశంపై మార్చి 16న ఇచ్చిన ఉత్తర్వుల ద్వారా సమస్య పరిష్కారమైందన్నారు. విచారణ సమయంలో ఇండో స్పిరిట్స్లో వాటా లేదని పిటిషనర్ కవిత తరపు వాదించారని, అయితే సీఏ బుచ్చిబాబు, రాఘవ్ మాగుంట వాట్సాప్ చాట్లు 33% వాటాను స్పష్టంగా చూపుతున్నాయని గుర్తు చేశారు. 33% వాటా దేంట్లో ఇండో స్పిరిట్స్ సిఏ బుచ్చిబాబు, రాఘవ్ మాగుంట వాట్సాప్. ఈ వాట్సాప్ చాట్లను కూడా పిటిషనర్ ఖండించారని తెలిపారు. 25 కోట్ల నగదును 2 విడతల్లో మాగుంట రాఘవ్ అనుచరుడు ఆప్కు అందించినట్లు దర్యాప్తు సంస్థల స్టేట్మెంట్లో ఉందని పేర్కొన్నారు. కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలతో విజయ్ నాయర్ ద్వారా కవిత చర్చలు జరిపి లిక్కర్ పాలసీని తమకు అనుకూలంగా మార్చితే 100 కోట్లు ఇస్తారని ప్రతిపాదించినట్లు అరుణ్ పిల్లై చెప్పారని గుర్తు చేసింది. ఈ కారణాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మధ్యంతర బెయిల్ కానీ రెగ్యులర్ బెయిల్ కానీ ఇవ్వలేమని నిర్ణయించినట్లు ఆదేశాల్లో న్యాయమూర్తి పేర్కొన్నారు. రెండోసారి తిరస్కరణ. కవిత బెయిల్ విజ్ఞప్తి కోర్టు తిరస్కరించడం ఇది రెండోసారి. మార్చి 15వ తేదీన ఈడీ అరెస్ట్ చేసిన వెంటనే కవిత మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. తన కుమారుడికి 11వ తరగతి పరీక్షలు ఉన్నాయని, తల్లిగా అతడిని దగ్గరుండి చూసుకోవాల్సి ఉంటుందని పేర్కొంటూ మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. దీనికి ఈడీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో న్యాయస్థానం కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. అనంతరం సాధారణ బెయిల్ కోసం కవిత ప్రయత్నించారు. ఈడీ కేసులో బెయిల్ కోసం ఏప్రిల్ 4న, సిబిఐ కేసులో బెయిల్ కోసం ఏప్రిల్ 15న పిటిషన్లు దాఖలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి తను స్టార్ క్యాంపెయినర్ అని అయ్యింది. మరి తనకు అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయని, కాబట్టి సాధారణ బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్లపైన ఈడీతో పాటు సిబిఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న రౌజ్ అవెన్యూ కోర్టు గతంలో తీర్పును రిజర్వ్ చేసి సోమవారం వెలువరించింది. కాగా కవిత జ్యుడిషియల్ కస్టడీ మంగళవారంతో ముగియనున్నది. ఎట్లా చూసుకున్నా మా కవితక్కకి ఈ మధ్య బెయిల్ వచ్చేటువంటి అవకాశం అయితే లేదు. నాకు తెలిసి ఇంకొక 1 year అయితే లోపల పెడతారని అనుకుంటాం. కాకపోతే ఎలక్షన్ల తర్వాత మేబీ కవిత మే గెట్ బెయిల్ అనేటువంటి మాట కూడా చాలామంది అంటున్నారు. సరే, కవితకు తొందరగా బెయిల్ వస్తే మాత్రం ఇక దానంత దౌర్భాగ్య పరిస్థితి ఇంకోటి ఉండదు. ఈ న్యాయస్థానాల మీద కూడా చాలామందికి నమ్మకం పోతుంది అనేటువంటి మాటలో ఎలాంటి డౌట్ అయితే నాకు లేదు. అయితే ఎట్టి పరిస్థితుల్లో చూసుకున్నా, ఎలా చూసుకున్నా కవిత పరిస్థితి మాత్రం రోజుకి అధ్వానంగా తయారవుతుంది అనేటువంటిది మాత్రం వాస్తవం. అట్లే ఈమె స్టార్ క్యాంపెయినర్ అయితే మరి వీళ్ళు అయ్యేంది? ఉత్త క్యాంపెయినరా? వీళ్ళు అన్నేంది? లొట్టపీస్ క్యాంపెయినరా?
ఏ రకంగా మాట్లాడతారు పోయి నాకు అర్థం కాదు, నవ్వు వస్తూ ఉంటుంది. అండ్ సేమ్ టైం ఇగో ఇక్కడ చూడండి, ఇంకా చాలా క్లియర్గా ఇండో స్పిరిట్లో వాటా ఉన్నదా అమ్మా నీకు అంటే, నాకు ఇండో స్పిరిట్స్ అనే సంస్థనే తెలియదు అన్నది. కాకపోతే వీళ్ళు వేసుకున్న వాట్సాప్ చాట్లోనే 33% వాటా కవితకు ఉన్నట్టుగా చాలా క్లియర్గా తెలుస్తున్నది కదా. మరి ఇంత పక్కాగా ఆధారాలు ఉన్నప్పుడు ఎట్లెట్లా వదిలేస్తారు పోయి నాకు అర్థం కాదు. నాకు ఉన్న ఇంకో డౌట్ ఏంటంటే, అరవింద్ కేజ్రీవాల్తో పాటు ఈ కవిత కూడా ఏమన్నా ఆ ఖలిస్తానీ ఉద్యమ నేతలకు కానీ లేదంటే ఖలిస్తానాలకు కానీ ఏమైనా సాయం చేసిందా అనేటువంటిది చూడాలి. చూపిస్తా, ఆ న్యూస్ కూడా చూపిస్తాను నేను. ఇగో కేజ్రీవాల్పై ఎన్ఐఏ దర్యాప్తు చేయించండి, సిఫార్సు చేసిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్. ఉగ్రవాది విడుదలకు ఖలిస్తాన్ సంస్థ నుంచి నిధులు తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. కేంద్ర హోంశాఖకు లేఖ రాసిన ఎల్జీ అనేటువంటి వార్త కూడా చూస్తున్నాం కదా. ఇదే కానీ జరిగితే కేజ్రీవాల్ ఇక అయిపోయినట్టే, కేజ్రీవాల్ చరిత్ర పూర్తిగా నాశనమైనట్టే. నిన్నటిదాకా మొన్నటిదాకా ఏమేం చేయకురా నాయన, అసలు నువ్వు అధికారంలోకి రావడానికి కారణం అయినటువంటి వ్యక్తులందరినీ మానేసి వదిలేసి పక్కన పెట్టి, ఇగో కేజ్రీవాల్ ఏం చేసుకోండి పోయి రబ్బర్ చెప్పులు వేసుకొని ఒక వ్యాగనర్ కార్లు వచ్చి కూర్చున్నాడు. ఇవాళ ఆయన తిరుగుతున్న కార్లు కానీ ఆయన పిల్లం తిరుగుతున్న హెలికాప్టర్లు కానీ ఏడికెళ్ళి వచ్చినాయి ఇన్ని సంవత్సరాలు లేనిది. ఎలక్షన్ల ముందు లేదంటే పార్టీలోకి రాకముందు పరిస్థితి ఏంది, ఇవాళ పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి ఏంది కేజ్రీవాల్ది. ఇది ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏమన్నా మేము మాట్లాడితే చాలామంది అనుకుంటూ ఉంటారు, వన్ సైడెడ్ కాదు ఇది, విత్ ప్రూఫ్స్. అన్ని రకాల సోర్సెస్ నుంచి మాకున్నటువంటి అన్ని రకాల సోర్సెస్ నుంచి మాకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే మనం మాట్లాడతాం. ఇవాళ చూడిగో లెఫ్టినెంట్ గవర్నర్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఎన్ఐఏకి లెటర్ రాసింది చాలా క్లియర్గా. ఏడో పోయిండు మనోడు. ఇగో ఉగ్రవాది విడుదలకు ఖలిస్తాన్ సంస్థ నుంచి నిధులు తీసుకున్నట్టు ఆరోపణలు. మద్యం విధానం కుంభకోణం కేసులో ఇప్పటికే సిబిఐ ఈడీ విచారణ ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇకపై మరో అంశంలో ఎన్ఐఏ దర్యాప్తును ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. ఖలిస్తాన్కు అనుకూలంగా ఉండే నిషేధిత తీవ్రవాద సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ ఎస్ఎఫ్జే నుంచి రాజకీయ విరాళాలు తీసుకున్నారంటూ అందిన ఫిర్యాదుపై ఎన్ఐఏతో దర్యాప్తు చేయించాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా సిఫార్సు చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ రాశారు. జైలు శిక్ష అనుభవిస్తున్న ఖలిస్తాన్ తీవ్రవాది దేవేంద్ర పాల్ భుల్లర్ను విడుదల చేయించడంతో పాటు ఖలిస్తానీ సెంటిమెంట్లను రెచ్చగొట్టేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ఆ తీవ్రవాద సంస్థ నుంచి $16 మిలియన్ సుమారుగా 135 కోట్లు తీసుకున్నట్టుగా వరల్డ్ హిందూ ఫెడరేషన్ 135 కోట్లు తీసుకున్నట్ట. వరల్డ్ హిందూ ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆశు మోఘియా గతంలో ఫిర్యాదు చేశారు. దాన్ని ఆధారం చేసుకుని సక్సేనా ఈ లేఖ రాశారు. 2014 నుంచి 2022 వరకు ఆమ్ ఆద్మీ పార్టీకి ఖలిస్తానీ గ్రూపుల నుంచి $16 మిలియన్ విరాళాలుగా అందాయని పేర్కొంటూ ఖలిస్తాన్ ఉగ్రవాది సిక్స్ ఫర్ జస్టిస్ వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్ విడుదల చేసిన వీడియో కూడా ఈ లేఖలో ప్రస్తావించారు. ప్రొఫెసర్ భుల్లర్ను జైలు నుంచి విడుదల చేయాలని ఆ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రపతికి సిఫార్సు చేసిందని ఆ లేఖలో రాశారు. 1993లో ఢిల్లీలోని యువజన కాంగ్రెస్ కార్యాలయం వద్ద బాంబు దాడి జరిగిన ఘటనలో యువజన కాంగ్రెస్ కార్యాలయం వద్ద జరిగినటువంటి బాంబు దాడి భుల్లర్ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఆ సంఘటనలో 9 మంది మరణించగా 31 మంది గాయపడ్డారు.